నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక దోపిడీ అన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బ్లాక్ మనీ, అవినీతిపై ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని, పేద ప్రజలపై మోడీ ప్రకటించిన యుద్దమని అన్నారు. రైతు రుణాలను మాఫీ చేయని మోడీ కార్పొరేట్ల రుణాలు మాత్రం రద్దు చేశారని అన్నారు. మరోవైపు రాహుల్ పై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి టార్గెట్ చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఒప్పుకోని మోడీ కార్పొరేట్లకు మాత్రం 1,40,000 కోట్ల రుణాలు మాఫీ చేశాడన్నారు. నోట్లు రద్దు చేసి పేదల జీవితాల్ని మోడీ రోడ్డున పడేశారన్నారు. कांग्रेस पार्टी भ्रष्टाचार को हिंदुस्तान से मिटाना चाहती है, हटाना चाहती है। मोदी जी की सरकार भ्रष्टाचार के खिलाफ कोई भी कदम उठाए, छोटा कदम बड़ा कदम, कांग्रेस पार्टी उनका 100% समर्थन देगी। हमारे सब नेता, हमारे सब कार्यकर्ता उस निर्णय को अपना समर्थन देंगे। मगर नोटबंदी काले धन के खिलाफ निर्णय नहीं था, भ्रष्टाचार के खिलाफ निर्णय नहीं था, नोटी थी, आर्थिक डकैती। అవినీతి, బ్లాక్ మనీపై పోరాటానికి కాంగ్రెస్ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు రాహుల్. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బ్లాక్ మనీ, అవినీతికి వ్యతిరేకం కాదన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 2.5 साल से नरेंद्र मोदी जी ने सिर्फ एक काम किया है, हिंदुस्तान के गरीबों पर आक्रमण करा है। किसान रोज अपना खून पसीना देता है, काम करता है। किसान ने नरेंद्र मोदी जी से सिर्फ 3 चीजें मांगी, कर्जा माफ, बिजली बिल हाफ और अनाज के लिए, सब्जी के लिए सही दाम। नरेंद्र मोदी जी ने उनकी बात नहीं सुनी। 15 परिवारों के लिए 1,40,000 करोड़ रुपया माफ किया, हिंदुस्तान के किसानों का कर्जा माफ नहीं किया। రాహుల్ పై ఎదురుదాడి చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు ప్రజామోదం ఉందన్నారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తోనే రాహుల్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్నారు. राहुल गांधी जी को अटेंशन सीकिंग डिसऑर्डर है। ये बीमारी बचपन में होती है, लेकिन 48 साल के युवक को अगर ये बीमारी हो तो उसको इलाज की सख्त जरूरत है और उसके बाद स्वास्थ्य लाभ की जरूरत है। तो बौखलाइए मत, गलत बयानबाजी मत करिए। लोकतंत्र है, लोकतंत्र का सम्मान करना सीखिए। ये सरकार लंबे समय तक रहने वाली है। పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకుని 6 వారాలు దాటుతున్నా దానిపై డైలాగ్ వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది.